మరొకసారి మీ అందరికీ షబాత్ షాలోమ్ అండి. సంఖ్యాకాండంలో మనము ఈరోజు నిజానికి 30వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు మనం చదువుకుంటామండి. ఈ 36వ అధ్యాయం చివరి వరకు చదువుకున్న తర్వాత ఒక మాట చెప్తా ఉంటాము. ఆ మాట ఏంటంటే ఖజాక్ వెనిత్ ఖజే అని అంటాం. ఒకసారి చెప్దాము మనందరం. ఇది హీబ్రూ మాట అండి. దాని అర్థం మీకు చెప్తాను తర్వాత. ఒకసారి నాతో చెప్పండి. ఖజాక్ వెనిత్ ఖజే అంటే ఏంటంటే, ఒక గ్రంథం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక గ్రంథాన్ని పూర్తిగా చదివిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడితో అయిపోలేదు, బలంగా ఉందాం, బలం పొందుకుందాం, ఎందుకంటే తర్వాత ఇంకొక గ్రంథము ప్రారంభించబడుతుంది అని వారు చెప్తూ ఉంటారు అన్నమాట. దీని అర్థం ఏంటంటే, బలమందుడి పరమ తండ్రిలో బలంగా ఉందాం అని చెప్పడం అనమాట. ఖజాక్ వెనిత్ ఖజే, రైట్. అయితే ఈ గ్రంథాన్ని మనమైతే ఈ వారం పూర్తి చేసుకుంటామండి. 30వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం మధ్యలో చాలా విషయాలు మనకు కనబడతాయండి. మీరు చదవండి. ఈ వారం అంతా ఇప్పటికే పూర్తి చేసి ఉండాలి. వచ్చే వారానికి మనం ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం తర్వాత ఏమొస్తుందండి, ద్వితీయోపదేశకాండం ప్రారంభించుకుంటాం. ద్వితీయోపదేశకాండం పూర్తయ్యేసరికి ఒక పండుగ వస్తుంది. తెలుసా మీకు? ఏ పండుగ అండి? పర్ణశాలల పండుగ వస్తుంది. చాలా బాగుంటాయి. మీకు ఇవన్నీ నేను తండ్రి చెప్పులతో నేర్పిస్తానండి. పర్ణశాలల పండుగలో ద్వితీయోపదేశకాండము పూర్తి చేసుకుని ఆదికాండం మరలా ప్రారంభిస్తారు. ఆదికాండం అనే గ్రంథాన్ని మరలా ప్రారంభిస్తారు. ఆదికాండం చదువుతున్నాము, ప్రారంభిస్తున్నాం అంటే పర్ణశాలల పండుగ వచ్చిందని అర్థం. ద్వితీయోపదేశకాండం పూర్తి అయ్యింది అని అంటే పర్ణశాలల పండుగ వచ్చిందని అర్థం అండి. ఓకేనండి, రైట్. సో సంఖ్యాకాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఖ్యాకాండాన్ని నిజానికి హీబ్రూ భాషలో బమిత్ బార్ అని పిలుస్తారు. బమిత్ బార్ అనే మాటకి అర్థం ఏంటంటే అరణ్య ప్రయాణము అని అర్థం అండి. ఏంటండి? అరణ్య ప్రయాణం. ఈ అరణ్య ప్రయాణంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాగా అనేది ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకేనండి. అయితే 30వ అధ్యాయంలో మనకి మొక్కుబడి చెల్లించవలసినటువంటి స్త్రీ గురించి రాయబడుతుంది. అలాగే 31వ అధ్యాయంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు మరి మోయాబీలతోనూ మిద్యానీయులతోనూ యుద్ధము చేయడం గురించి ఉంటుంది. అలాగే 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలోనికి వెళ్లే ముందు జరిగిన సందర్భాల గురించి రాయబడింది. అలాగే 33వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని ప్రయాణాలు చేశారు దాని గురించి అంత రాయబడి ఉంటుంది. అలాగే 35వ అధ్యాయంలో 34వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజల యొక్క కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశం యొక్క సరిహద్దుల గురించి రాయబడి ఉంటుందండి. అలాగే 35వ అధ్యాయం ఇందాక మరి సహోదరులు చదివిన భాగము. దేని గురించి చదివారు? మీకు ఏమైనా గుర్తుందండి? 35వ అధ్యాయంలో దేని గురించి చదివారు ఆయన? ఏమండి? ఆశ్రయపురాలు అనే దాని గురించి చదివారు. ఓకే. సో చాలా విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ వినే ఓపిక మీకు ఉందో లేదో అని భయపడుతూ ఉన్నాను. అయినప్పటికీ నేను కొన్ని విషయాలు నేను చెప్పి త్వరగా నేను ముగించేస్తాను. పరంతలి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో మనం నేర్చుకోబోయే పాఠానికి పేరేంటంటే మటోట్ మాసే. ఒకసారి చెప్పండి. మటోట్ మాసే అంటే గోత్రాలు వారి ప్రయాణాలు. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు.
పేర్లు ఎవరు చెప్తారు పిల్లలు? ఇశ్రాయేల్ 12 గోత్రాలు గిఫ్ట్లు ఉంటాయి నెక్స్ట్ వీక్. చెప్పమ్మా సాతి. అవునా, ఇవ్వలేదా నీకు? నెక్స్ట్ వీక్ ఇంకా పెద్ద గిఫ్ట్. నెక్స్ట్ వీక్ కాదు, రేపు న్యూ మూన్ కి పెద్ద గిఫ్ట్ ఇస్తాను. 12 గోత్రాల పేర్లు ఏమిటి? నువ్వునా? రూతా? అమ్మ పెద్దవాళ్ళైనా పర్లేదు, పెద్దవాళ్ళకైనా పర్లేదు, చెప్పండి. ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తాను అన్నా. లైన్గా చెప్పాలి మీరు, ఆర్డర్ లేకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ చెప్పండి. షిమియోను, గాదు, మీరందరూ కదా, ఆయనే చెప్పాలి. ఆయన గిఫ్ట్ వద్దా? నఫ్తాలి 3 చెప్పారు. 12 గోత్రాలు ఉన్నాయి. నువ్వు చెప్తావా? చెప్తావు మొత్తం? నువ్వు చెప్పేశారు. షిమియోను, యూదా, ఎఫ్రాయిము, ఎస్తేరా. ఎస్తేరు బైబిల్ పేర్లు అని చెప్పేస్తున్నాయి. క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెవరు? అమ్మ మీరు చెప్తారా? అమ్మ సిస్టర్ గారు మీరు చెప్పరు, మీకు వచ్చు కానీ చెప్పట్లేదు. నాన్న నువ్వు ఎవరు చెప్తారు? అమ్మ ధనలక్ష్మి అమ్మ గారు. ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు కూడా తెలకపోతే ఎందుకమ్మా? బైబిల్ చివరిలో ఉంటాయి పేర్లు. చెప్పండి, చూసి చెప్పు. ఈసారి గిఫ్ట్ ఉండదు కాకపోతే అంతే. ఫస్ట్ రూబేన్ గారు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? నిజానికి ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు గారిని ఇశ్రాయేల్ అని పేరు మార్చారు, తెలుసు కదా మీకు. యాకోబు గారి పేరు, యాకోబు గారు ఎవరు? అబ్రహాం గారు మనవడు అండి. అబ్రహాం గారు మనవడు. అబ్రహాం గారి కొడుకు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు గారి కొడుకు ఎవరు? యాకోబు. ఓకేనండి. నిజానికి అబ్రహాం గారికి 2 కొడుకులు. ఎవరెవరండి? ఇష్మాయేలు, ఇస్సాకు. ఇష్మాయేలు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోము. కానీ ఇస్సాకు తండ్రిని అంటుపెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఇస్సాకు గురించి మాట్లాడుకుంటాం. నీ సంతానము అని ఎవరి గురించి చెప్పారనంటే ఇస్సాకు గురించే చెప్పారని బైబిల్లో చాలా లేఖనాలు ఉన్నాయి. మరి ఇస్సాకుకి ఎంతమంది కొడుకులండి? 2. ఎవరెవరు? యాకోబు, యాషావు. యాషావు పెద్దోడా, యాకోబు పెద్దోడా? మీకైతే చాలా చాలా విషయాలు చెప్పాలి. ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు చెప్పండి? యాషావు పెద్దోడు. మీకు కవల పిల్లలు ఉంటే తెలిసిన ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు అంటే చెప్తురు. ఉదాహరణకి మీకు కవల పిల్లలు ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఈ మన బావగారికి మన నీ పేరు ఇద్దరు కదా, నిశాంతును మీ చెల్లి ఇద్దరు కవల పిల్లలు అనుకుందాం. అప్పుడు ఇద్దరు ఎవరు పెద్దోళ్ళు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఫస్ట్ అంతేనా? ఫస్ట్ వచ్చిన వాళ్ళే పెద్దోళ్ళని చెప్తారు. కానీ నేనేమంటానంటే ఫస్ట్ వచ్చేవాడిని వెనకాల వచ్చేవాడు ఏం చేయడంటే కాలట్టుకుని లాగేసి ఆడు ముందు వచ్చాడు. ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళు చెప్పండి? అర్థమైందా? ఇస్సాకు గారికి 2 కొడుకులు, యాకోబు, ఏషావు. ఏషావు, యాకోబు. ఇద్దరు ఎవరు ముందు వచ్చాడు? యాషావు ముందు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసు కదా? అంటే ముందు రావాల్సింది ఎవరు అని అంటే ముందు రావాల్సింది యాకోబేనండి. యాకోబే. కానీ యాకోబు ఏం చేశాడనంటే యాకోబు ముందు రావాలంటే యాషావు ఏం చేశాడంటే తల మీద తొక్కేస్తున్నాడు యాకోబుని. బయటకు రానకుండా తల మీద తొక్కుతూ ఉంటే యాకోబు ఏం చేశాడంటే మడం పట్టుకున్నాడు. ఆ తల మీద తొక్కి ఈ మడం పట్టుకునే లోపల యాషావు బయటకు వచ్చాడు. యాషావు మడం పట్టుకుని యాకోబు బయటకు వచ్చాడు. మడం పట్టుకుని వచ్చాడని అతనికి యాకోబు అని పేరెట్టాడు. అర్థమైందండి? ఇప్పుడు ముందు ఎవరు రావాలి చెప్పండి? అది. కానీ యాకోబుని తొక్కేశాడు యాషావు, అందుకే యాషావు ముందు వచ్చాడు. సరే, రైట్. కవల పిల్లల్లో ఇద్దరులో ఎవరు పెద్దవాళ్ళు అంటే చెప్పలేరండి. ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. ఇద్దరు ఒకేసారి అంటే ముందు బయటకు వచ్చిన వాళ్ళే పెద్దవాళ్ళు అని చెప్తుంటారు, అది వేరే విషయం అనుకోండి. సరే, రైట్. సో ఈ యాకోబు గారి యొక్క పేరు తర్వాత పరమ తండ్రి మార్చేశారు. ఎలా మార్చారు? ఇశ్రాయేల్ గా మార్చారండి. ఇశ్రాయేల్ అని మార్చారు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పారు. అయితే ఇశ్రాయేల్ అనే ఆయనకి ఎంతమంది కొడుకులు పుట్టారండి?
12 మంది కొడుకులు పుట్టారు. మరి కూతుర్లు ఎవరైనా ఉన్నారా అమ్మా? తెలీదా? ఒక కూతురు. ఆ కూతురు పేరు దీనా. ఓకేనండి, ఆ కూతురు పేరు దీనా. 12 మంది కొడుకుల్లో మొదటివాడు ఎవరంటే రూబేన్. రెండవ వాడి పేరు ఏం పేరంటే షిమ్యోన్. మూడవ వాడి పేరు ఏం పేరంటే ఏం పేరండి? యోదా. మూడవ వాడి పేరు. నాలుగవ వాడి పేరు అయితే మూడవ వారు లేవి. మూడో పేరు లేవి. నాలుగో పేరు యోదా. నాలుగో పేరు యోదా. చెప్పమ్మా, నువ్వు చెప్పు, లైన్ లో చెప్పు అమ్మా. మూడో పేరు యోదా. జబులూన్ అని ఉందా? రైట్, చెప్పండి. ఇస్సాకార్, దాను, తర్వాత గాద్, ఆషేర్, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనషే, బెన్యామిన్. ఓకే, ఇది ఎప్పుడనంటే యోసేఫ్ గారి కొడుకులు మనషే, ఎఫ్రాయిములు యాడ్ అయిన తర్వాత పేర్లు ఇవి. అంతకు ముందు 12 మంది ఉన్నారు. మీ పేజ్, ఆ పేజ్లో ముందు పేజ్లో చూడండి, ఉంటుంది మేబీ. లేవి గోత్రం ఎగిరిపోయింది ఇందులో నుంచి. యోసేఫ్ గోత్రం లేదు, లేవి గోత్రం లేదు. సో లేవి గోత్రము, యోసేఫ్ గోత్రము ఎవరు పంచుకున్నారని అంటే మనషే, ఎఫ్రాయిములు పంచుకున్నారన్నమాట. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 గోత్రాల వాళ్ళు బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు బయలుదేరి? ఐగుప్తు నుంచి వచ్చారు. ఐగుప్తుకి ఇంకో పేరు ఉంది. ఏంటంటే ఎవరైనా చెప్తారా? ఐగుప్తుకి ఇంకొక పేరు ఉంది. ఐగుప్తుకి ఇంకో పేరు ఉంది. ఆ రోజు చెప్పాను నేను, మీరు గుర్తుపెట్టుకోలేదు. గిఫ్ట్లు ఉన్నాయి మళ్ళీ. ఐగుప్తుకి ఇంకో పేరు ఉంది. పేరేంటంటే చెప్పానండి, ఈజిప్ట్ అనేది ఇంగ్లీష్ అమ్మా, ఐగుప్తు అనేది తెలుగు పేరు. మిట్స్రయీం. ఒకసారి చెప్పండి నాతోటి. మిట్స్రయీం. మిట్స్రయీం అంటే అర్థం ఏంటంటే ఇరుకైన స్థలం అని అర్థం. ఇరుకైన స్థలం. ఇరుకైన స్థలంలో మనం ఉండగలమో చెప్పండి? ఉండాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అది ఇరుకైన స్థలం అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడి అక్కడ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ పరమతండ్రి విన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇరుకైన స్థలం నుంచి విడిపించి ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి? అరణ్యంలో కాదు. ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు? కానాన్ అనే దేశానికి తీసుకెళ్లాలనుకున్నారు. కానాన్ అనే దేశానికి పరమతండ్రి ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే వాగ్దాన దేశము. ఓకేనండి, వాగ్దాన దేశానికి వెళ్ళాలని తీసుకుబయలుదేరారు. మధ్యలో ఏముందండి? ఎలా వెళ్ళారు వీళ్ళు? అరణ్యం గుండా వెళ్ళారు. అరణ్యంలో మరి ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ప్రయాణంలో వాళ్ళు ఎక్కడో చోట ఆగి ఉంటారు కదా. ఎన్ని చోట్ల ఆగారో తెలుసండి? ఎన్ని చోట్ల ఆగారు తెలుసా? 42 చోట్ల ఆగారు. ఎన్ని చోట్ల అండి? 42 చోట్ల. ఈ 42 చోట్ల ఆగిన తర్వాత చిట్ట చివరిగా వాళ్ళకి ఏమొచ్చిందంటే యోర్దాను అనే నది వచ్చింది. యోర్దాను నది ఎదురుగా ఉంది. ఆ నది దాటితే ఏమొస్తుందండి? కానాను దేశం వస్తుంది. ఓకే, నది దాటి అవతలికి వెళ్తే కానాను. ఇప్పుడు మన పక్కన ఏముందండి? నది ఉంది, గోదావరి నది ఉంది. ఈ నది దాటి అవతలికి వెళ్తే ఏమొస్తుందండి? రాజోలు వస్తుంది కదా. ఆ నది దాటి అవతల రాజోలు ఉంది. యువతలు ఏముందండి? అభిరాజపాలెం ఉంది, మన ఊరు ఉంది. అందులో వారనే మనం ఉన్నాం, దగ్గరగానే మనం ఉన్నాం, నది ఒడ్డునే మనం ఉన్నాం. సో ఇప్పుడు పరమతండ్రి ఏం చేశారనంటే ఐగుప్తు నుంచి తీసుకొని అరణ్య ప్రయాణంలో 42 చోట్ల ఆపి 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 చిట్ట చివరికి యోర్దాను నది వచ్చిందని అక్కడ ఆఫ్ చేసి
యోర్దాను అవతలికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. యోర్దాను అవతల ఏముందండి? కానాను దేశం ఉంది. అది ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశం. ఆ దేశంలోనికి తీసుకువెళ్తానంటే ఆ ముందు, ఆ నదికి ముందు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఏమిటి ఆ ఇంట్రెస్టింగ్ విషయం అని అంటే, ఇశ్రాయేలు ఎంతమంది అండి? 12 గోత్రాలు కదా. 12 గోత్రాలు 2 గోత్రాల వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళకి చూడండి 32వ అధ్యాయము 1వ వచనం చదవండి. 32వ అధ్యాయం 1వ వచనంలో రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండను గనుక మందలకు తగిన స్థలం అని తెలుసుకుని, వాళ్ళకి విస్తారమైన పశువులు ఉన్నాయటండి. విస్తారమైన పశు సంపద ఉందంట. ఎవరికి? రూబేను గోత్రికులకి గాదు గోత్రికులకి ఇద్దరికి కూడా పశువులు ఎక్కువగా ఉన్నాయంట. గొడ్లు, గొర్రెలు, ఆవులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయంట. వాళ్ళు ఏం చేశారనంటే 4వ వచనం చదవండి. ఇశ్రాయేలీల సమాజం ఎదుట మందలకు తగిన ప్రదేశం మీ సేవకులైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నీ దాసులమైన మాకు ఈ ప్రదేశం స్వాధ్యంగా ఇమ్మనగా మోసే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు అక్కడ కూర్చుండవచ్చునా? చాలు. 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, ఈ రూబేనీయులను గాదు గోత్రికులు వచ్చి ఏమడుగుతున్నారంటే మోషే గారిని, ఓ మోషే, మా ఎడల నీకు కటాక్షం కలిగితే ఈ నది ఒడ్డున యోర్దాను నది యువతల పక్కన ఉన్నారు. వాళ్ళు గోదావరికి యువతల మనం ఉన్నాం కదండి, యువతల పక్కన ఉన్నారు. ఉండి ఈ ఏరియా అంతా కూడా ఎంత మంచి గడ్డి ఉంది, చాలా పచ్చగా ఉంది, ఇక్కడ చూస్తే చాలా బాగుంది. ఈ మా పశువులకు చాలా మా మందలకు చాలా మేత దొరుకుతుంది, కాబట్టి మేము ఇక్కడే ఉండిపోవచ్చా అని అడిగారు. అనమాట. అడిగితే మోషే గారికి కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందని చెప్పండి. మోషే గారికి కోపం వచ్చింది ఎందుకనంటే, వీళ్ళందరినీ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నారు? కానానికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎదురుగా ఏముంది? యోర్దాను ఉంది. నది దాటాలి. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి తీసుకొచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏమంటున్నారంటే, మాకు పశువులు ఉన్నాయి, మాకు గొర్రెలు ఉన్నాయి, మాకు మందలు ఉన్నాయి, ఇక్కడ చూస్తే పచ్చగా ఉంది, ఈ గడ్డి ఇదంతా మా పశువులకి భలే సరిపోద్ది, మా పశువులు ఎక్కడ ఉంటే మేము ఇక్కడ ఉండిపోతే మా పశువులు ఇంకా వృద్ధి చెంది మేము చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్నారు. మోషే గారి దగ్గరికి వచ్చి అడిగారు. ఏమని అడిగారు? 5వ వచనం చూడండి, ఎంత బాధాకరమైన విషయం చూడండి. 5వ వచనంలో, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటించక. యోర్దాను నది దాటించొద్దయ్యా, కానానుకు మేము రాము. ఈ రోజున మన విశ్వాసాలు కూడా ఇలాగే ఉంటాయండి, ఇలాగే ఉంటాయి. మనం ఏంటంటే కంఫర్ట్, తృప్తి, ఎక్కడైతే బాగుందో చాలు, ఇక్కడి నుంచి వద్దు, అవసరం లేదు, ఇక్కడ ఇలా ఉండిపోదాం, ఇలా చచ్చిపోదాం అంటే మనం అనుకోకపోవచ్చు, కానీ చాలా మంది ఇలాగే అనుకుంటూ ఉంటారండి. ఇక్కడ చాలా బాగుంది, సూపర్ గా ఉంది, నేను కానాను రాను, నాకు పరలోక రాజ్యం అవసరం లేదు, నాకు ఆ యోర్దాను నది దాటవలసిన పని లేదు, ఇక్కడ ఎందుకు ఇక్కడ నాకు కడుపు నిండుతుంది, హాయిగా ఉంది, తృప్తిగా ఉంది, నేనేమీ చేయదలుచుకోలేదు. ఆ యోర్దాను నది దాటమంటున్నాడు మోషే. నేను ఎందుకు దాటాలి? అవసరం లేదు నాకు. ఏదో వారం అక్కడికి వెళ్ళి కనబడాలని వెళ్తున్నాం తప్ప నాకు వెళ్ళవలసిన పనే లేదని అనుకుంటున్నాం కదండి మామూలుగా. అని మనం అనుకోకపోవచ్చు, కానీ చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రార్థనకు రావాలంటే అవసరం ఏంటి? కుదిరితే వెళ్దాం,
కుదరలేదా మానేద్దాం. అక్కడికి వెళ్ళాలన్న రూల్ ఏముంది? ప్రార్థన చేయాలి అని అన్నాం అనుకోండి, ఏ నాకు కుదరలేదు, ప్రార్థన చేయట్లేదు. ఏమండి, నెలపొడు ప్రార్థనకి వెళ్ళాలంటే నెలపొడు ప్రార్థనకి నెల ఏం వెళ్తామండి, ఊరుకోండి. రాత్రులు పైగా చీకటి, కుదిరితే వెళ్తాం, కుదరకపోతే మానేస్తాం. అయ్యా పండుగలు చేయాలి, పరమతండ్రి చెప్పిన పండుగలు, బైబిల్లో ఉన్న పండుగలు మనం చేయాలి, వాటిలో మనం కనబడాలి, పురుషులందరూ కనబడమని బైబిల్లో ఉంది అని అంటే ఊరుకో బాబా, ఏ మొగోళ్ళు పనులు ఉండవు, ఏంటి మేము పనులు చేసుకోవాలి కదా. ఎవరికి పనులు ఉండవు చెప్పండి? అవి ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా మనకి? కోల్పోతే సమయము చాలా విలువైందండి. ఈ రోజు దాటిపోతే ఈ రోజు మరలా మన జీవితంలో ఎప్పటికీ తిరిగి రాదు. ఈ సమయము, ఇలా కూర్చున్న ఈ సమయం ఉంది కదా, ఈ సమయము మన జీవితంలో మరలా తిరిగి ఇంకొకసారి వస్తుందని లేదండి. ఈ భూమి మీద రాదు. నేను అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకో తెలుసండి, నేను డిగ్రీ చదివేటప్పుడు సన్నగా ఉండేవాడిని, తెల్లగా ఉండేవాడిని, మంచి మంచి షర్ట్లు, ప్యాంట్లు, మంచి మంచి బట్టలు ఇన్షర్ట్ చేసుకుని అద్దం ముందు నిలబడితే చాలా అందంగా కనబడేవాడిని. అలాగే తిరిగిపోండి బయట కూడా. ఇప్పుడు నేను చూసుకుని ఇంత లావు అయిపోయాను అంటే, ఒళ్ళంతానేమో రంగు మారిపోయింది, తలకేమో జుట్టు తెల్లబడతా ఉంది, గడ్డలు తలకంటే గడ్డల ముందు తెల్లబడిపోతా ఉన్నాయి. నేను ఆ అద్దంలో చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది, నాకే బాధ వేస్తుంది. ఎందుకు? ఆ రోజులు మరలా తిరిగి రావండి. నేను చాలా బాధపడుతున్నాను, వస్తే బాగుండు కదా. ప్రతి ఒక్కరు భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏమని కోరుకుంటారంటే, గడిచిపోయిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు కదా అని అనుకుంటారు, కానీ అది కలే. ఒక్క రోజు కూడా జీవితంలో తిరిగి రాదండి. మనం ఏం చేస్తామంటే ఊహించుకుంటా బ్రతికేస్తూ ఉంటాం. ప్రార్థనలో ఉండాలి, 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజులు తండ్రి సన్నిధిలో కనబడాలని అంటే మనం ఏమనుకుంటామంటే, బోల్డ్ పని ఉందండి బ్రదర్ గారు, ఈ రోజు పోతే మళ్ళీ తిరిగి రాదు. పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, కంఫర్ట్ జోను. వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు అని అంటే, అబ్బా పచ్చగా ఉన్నాయి పొలాలన్నీ, భలే ఉన్నాయి, ఒక 2-3 సంవత్సరాలు తిన్నా సరే మా గొర్రెలకి సరిపోతాయి, మా మేతలు, మా ఎడ్లకి సరిపోతుంది ఈ మేత అంతా, మళ్ళీ ఇక్కడ పంటలు పండించుకోవచ్చు. కానీ ఒకటి చూడండి, దూరపు కొండలు నునుపుగా ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్తే ఏమో ఎలా ఉంటాయండి, నునుగా ఉండవు. వాళ్ళందరూ ఏం చూశారంటే ఆ పచ్చదనాన్ని చూశారు, కానీ అందులో ఉన్న ప్రమాదాన్ని చూడలేకపోయారు వాళ్ళు. ఆ పచ్చదనం వెనక ఎంత ప్రమాదం ఉంటుందనేది వాళ్ళకి తెలియదు. అందుకనే పరమతండ్రి అవతలకి తీసుకెళ్లాలనుకున్నారు, ఇక్కడే ఉంచాలని అనుకోలేదు కదా. మోషే గారు కూడా ఏం చెప్పారంటే, యోర్దాను దాటించే అవతల ఉన్న కానానులోనికి ప్రవేశపెట్టు అని అన్నారే తప్ప, యోర్దాను యువతలు ఉన్న ఆ తూర్పు వైపున ఉన్న అక్కడ ఉంచే పర్లేదని అనలేదు. అయితే వీళ్ళేమో తృప్తిగా ఉంది, హాయిగా ఉంది, భలే ఉంది ఇక్కడ అని చెప్పి ఆగిపోవాలనుకున్నారు. కానీ మోషే గారికి ఉన్న కోపం ఎందుకు వచ్చింది అని అంటే, వీళ్ళు కానాను వెళ్ళాలి, ఆ దేశంలో ఉన్న కానానీయులు నువ్వు ఏం చేయాలి, యుద్ధము చేయాలి, వాళ్ళని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. యుద్ధం చేయడానికి వీళ్ళంతా ఉంటే నది అవతలికి వెళ్తే యుద్ధం చేయాలండి. ఈ రూబేనీయులు గాదీలు వచ్చేమంటున్నారు, మేము అక్కడికి రాము, ఇక్కడ ఉండిపోతాం అని అడుగుతున్నారు. మోషే గారి కోపం రాదా చెప్పండి? వచ్చిందా? కోపం వచ్చి ఏమన్నాడంటే ఆయన 6వ వచనం, మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చున. మీ సహోదరులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళందరూ కూడా అవతలకు వెళ్ళి ఆ కానానులో ఉన్నటువంటి కానానీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్తా ఉంటే మీరేమో వాళ్ళతో రాకుండా ఇక్కడ ఉండిపోతారా? ఇక్కడే బాగుంది, మాకు ఇక్కడ ఇచ్చేయండి అని అంటున్నారా? తప్పు కదా అని ఏమంటాడంటే, చదవండి 7వ వచనం అండి. ఎలోహిం ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకున్నట్లు మీరు ఎలా వారి హృదయములను అధైర్యపరచుదురు? చూడండి, పరమతండ్రి మీకు వాగ్దానం చేశారు, కానాను దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. మీరు అక్కడికి వెళ్ళాలని పరమతండ్రి చెప్తే మీరేంటి ఇక్కడ ఉండిపోతాను అన్నారు అని మోషే గారు కోప్పడ్డారు. కోప్పడిన తర్వాత
మోషే గారు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. సరే వీళ్ళు అడిగారు ఏం చేద్దాం అని ఆలోచన పడి ఆయన ఏం చేశారంటే ప్రార్థన చేసినప్పుడు మరలా పరమ తండ్రి మరలా మోషే గారి దగ్గరికి మళ్ళీ వచ్చారు వీళ్ళు. ఈ రూబేనీయులు గాదీయులు మళ్ళీ వచ్చేమడుగుతున్నారంటే 16వ వచనం చదవండి. అందుకు వారు అతని వద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు. మళ్ళీ వచ్చారండి మోషే గారి దగ్గరికి. మళ్ళీ వచ్చి ఏమడుగుతున్నారంటే, అయ్యా మోషే, మేము ఇక్కడ ఇక్కడ ఏమడుగుతున్నారు చూడండి, మేమిక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పొరములను కట్టుకుంటాము అని అంటున్నారు. ముందు ఎవరి గురించి అడిగారు చెప్పండి? మందల గురించి అడిగారు. మనమైతే ఏమడుగుతాం చెప్పండి? మందల కోసం అడుగుతాం. మనం కూడా ఏమడుగుతాం ఫస్ట్? ఏమండి, మన పిల్లల కోసం అడుగుతాం ఫస్ట్. కానీ వీళ్ళు ఏమడిగారు చూడండి. ఈ రూబేనీయులు గాదీలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసారా? మా మందల కొరకు దొడ్లు కట్టుకున్నామండి, ఆ తర్వాత మా పిల్లల కొరకు పురాలను కట్టుకుంటామని అడుగుతున్నారు. మోషే గారి కోపం వచ్చిందంటే అర్థం ఉందా లేదండి? మోషే గారి కోపం వచ్చింది. ఓ బుద్ధి లేని వాళ్ళారా, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరు మొదట దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో కూడా మీకు తెలియట్లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఈ గడ్డిని చూసి, ఈ పచ్చదనాన్ని చూసి, ఇక్కడ ఉన్న తృప్తిని చూసి, ఇక్కడ మీ పశువులు హాయిగా ఉంటారు, మీరు కూడా హాయిగా ఉంటారు, వాటిని ఎక్కువగా పెంచి అమ్మి డబ్బులు సంపాదించి ఇక్కడ స్థిరపడిపోదామని చూస్తున్నారు. కానీ మీ కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే వ్యాపారం చూస్తున్నారు. మీ పిల్లల ముందు పెట్టలేకపోయారు. మీరు దేనికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అంటూ 24వ వచనం చదవండి. మోషే గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయండి అని అన్నారు అనమాట. ఏమని చేయమన్నాడంటే, మీ సహోదరులు యుద్ధంకి రెడీ అవుతుంటే మీరు రారా అని అడిగారు కదా. అప్పుడు వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము తప్పకుండా వస్తాం, యుద్ధం వస్తే కనుక ఖచ్చితంగా మేము వస్తాం, కానీ మా గొడ్లు మా మందలు మా పిల్లలు మేమందరూ ఇక్కడ ఉండడానికి మాకు ఇక్కడ బాగున్నట్టు అనిపిస్తుంది అని అంటే, సరే అలాగే చేయండి, కానీ ముందుగా దేన్ని కట్టుకోవాలి? మీ పిల్లలకు పొరములు కట్టుకోండి, అంటే మీకు ఇల్లు కట్టుకోండి ఫస్ట్. ఆ తర్వాత మీ పశువులకు దొడ్లు కట్టుకోండి, తర్వాత కట్టుకోండి. మోషే గారు సరి చేశారా లేదండి? వాళ్ళు ఏం కోరుకున్నారు? ముందు పశువుల కోసం అడిగారు. మోషే గారు ఏం చెప్పారు? ముందు పశువులు కాదు నాయన, మీ పిల్లల కోసం ఆలోచించండి అని చెప్పారు. అది సరి చేశారనమాట. మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నాం? ముందు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాం? మన ప్రాధాన్యత దేనికి? మన కోసమా, లేకపోతే మనకున్న ఆస్తి అంతస్తుల కోసం ప్రాధాన్యం ఇస్తున్నాం? ఈ రోజున ప్రపంచం అంతా ఏం చేస్తుందంటే ఆస్తుల కోసం ఇస్తుందండి. ఆస్తుల కోసం భార్యని చంపేసిన భర్తను చూస్తున్నాం. ఆస్తుల కోసం పిల్లల్ని చంపేసిన పెద్దవాళ్ళు ఉన్నారండి చాలా మంది. హేరోదు అని ఒక రాజు తెలుసు మీకు? హేరోదు రాజు యెషువా మెస్సీయను చంపించాడు కదా. ఆడికి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో ఎవడైనా రాజు అయిపోతాడేమోనని 10 మందిని చంపించేసాడు. తెలుసా మీకు? 10 మందిని చంపించేశాడు. ఆఖరికి ఆ రాజుకి వాళ్ళ భార్య మీద కూడా అనుమానం వచ్చిందండి. నన్ను పక్కకి తప్పించేసి ఇది రాణి అయిపోద్దేమో, ఈ రాజ్యాన్ని అంతటికి ఇది రాణి అయిపోద్దేమో అని భార్యను కూడా చంపించేశాడు హేరోదు అనే రాజు. ఎంత దుర్మార్గంగా ఉన్నదో చూసారా? నేను మొన్న ఒక స్టోరీ చదివానండి. మొన్న కాదండి, నిన్న మధ్యాహ్నం చూశాను. ఆ అమ్మాయి ఫోటో చూస్తే చాలా అందంగా ఉంది, తెల్లగా ఉంది, నవ్వు ఎంత బాగుందో. ఆ అమ్మాయి వయసు 23 సంవత్సరాలు, చాలా అందంగా ఉందండి. అసలు ఇలా చూస్తే అబ్బా ఎంత బాగుందో అని అంటారన్నమాట ఎవరైనా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారికి చాలా ఆస్తి ఉంది. వాళ్ళ నాన్నగారికి ఉద్యోగం కూడా ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం మీద ఉంది. ఆ ఆస్తి మీద, ఆ ఉద్యోగం మీద ఈ అమ్మాయి కన్నుబడింది.
ఏం చేసిందో తెలుసండి మీకు? నిన్నగా మొన్నే జరిగిందండి ఈ సందర్భం. మన దేశంలోనే, రాష్ట్రం గుర్తులేదు నాకు తెలిసి, గుజరాత్ ఎక్కడో అనుకుంటా, పంజాబ్ గుజరాత్. ఆ అమ్మాయి ఏం చేస్తుందనంటే వాళ్ళ నాన్నగారి ఉద్యోగం వాళ్ళ అమ్మకి ఎక్కడిచ్చేస్తారో, వాళ్ళ నాన్నగారికి రావాల్సిన ఆస్తి, అంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ అమ్మకి ఎక్కడ వెళ్ళిపోతుందో అని 7 ఫ్రెండ్స్ని పురమాయించుకుని, మగోళ్ళని పురమాయించుకుని వాళ్ళ అమ్మని ఒక పెద్ద కారు ఉంటుంది చూసారా, కారు, అది ఆడి కారు ఏదో సంథింగ్ కారు పేరు కూడా పెట్టారు. ఆ కారుతో గుద్ది చంపించిందండి. సొంత కూతురు, 23 సంవత్సరాల కూతురు. అర్థమైందండి? దేనికోసం ఇదంతా? ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? పిల్లలు లేక చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి రోజు కదా. పిల్లలున్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? 1 నెల క్రితమేనండి ఇదే చించినాడు బ్రిడ్జ్ మీద ఏం చేశారంటే మరి 2 పిల్లల్ని ముందు తోసేసి ఆ తర్వాత వాళ్ళు కూడా పడిపోయారు, చచ్చిపోయారు. ప్రతి చోట చూస్తున్నామండి ఇటువంటి సందర్భాలు. ఏంటిది? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎవరిని ముందు పెడుతున్నారు? మనం ఎవరిని ముందు పెట్టాలి? దేనిని పెట్టాలి? దేనికి మనం ముఖ్యంగా ఎంచుకోవాలి? ఈ రోజున పరిస్థితులు తారుమారైపోతున్నాయండి. బీహార్ అనే రాష్ట్రం చాలా భయంకరంగా ఉంటుందంట, నాకు తెలియదు. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు అండి. మణిపూర్ అనే రాష్ట్రం ఉంది, అక్కడ కూడా ప్రస్తుతానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే పట్టించుకోవట్లేదు. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. మోషే గారు అడిగిన ప్రశ్నకి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు. మేము కూడా యుద్ధానికి వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే సరే మీరు యుద్ధానికి వస్తానంటున్నారు కాబట్టి సరిపోయింది, కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయొచ్చానంటే మీరు ఇక్కడున్న దానికి మీరు దీన్ని అంతా అనుభవించడానికి మీకు కావాల్సింది మీరు కట్టుకొని ఇక్కడే ఉండిపోండి పర్లేదు అని అన్నారు మోషే గారు. 32వ అధ్యాయము 24వ వచనంలో, మీరు మీ పిల్లల కొరకు పొరుమలను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడి అనేను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా వారు ఆలోచించుకున్నటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తే నిజంగా వీళ్ళు ఆలోచించింది కరెక్టే కదా అని అనుకుంటాం మనం. కరెక్టే కదండి, ఎందుకంటే మందలకి పచ్చిక బయలు ఉన్నాయి, గడ్డి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు దేన్ని తృణీకరించారు చెప్పండి? వాగ్దాన దేశాన్ని తృణీకరించారు. పరమ తండ్రి వాగ్దానం చేసిన దేశంలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అర్థమవుతుందా మీకు? అంటే దానికంటే ఇదే ఎక్కువ ఎంచుకున్నారు. పరమ తండ్రి ఇవ్వబోయే దానికంటే ఇదే ఎక్కువ ఎంచుకున్నారు. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడే ఉండిపోవాలనుకున్నారు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పరమ తండ్రి యొక్క పిలుపును వదిలిపెట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండిపోవడానికే ఇష్టపడతారు. ఉదాహరణకి మా ఇంటి దగ్గర ఒక చర్చి ఉంటది. ఆ చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఒకరోజు, అయ్యా ఆదివారం విశ్రాంతి దినము, ఆదివారం మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతి దినము రోజుని ఏ పని చేయకూడదు, ప్రార్థనకు రావాలని బోధిస్తున్నాడు. ఏ రోజంట? ఆదివారం అంటండి. ఆదివారం ఆ చెప్పే మాటలు కూడా ఆదివారం చెప్పాడు. నేను మా ఇల్లు పక్కనే, నేను వెంటనే షర్టు ప్యాంటు వేసుకుని వెళ్ళి అయ్యగారు మీరు తప్పులు చెప్తున్నారు అన్నాను. ఏం తప్పులు చెప్పాను బాబు అన్నాను. ఆదివారం విశ్రాంతి దినం మన బైబిల్లో ఉందా అని అడిగాను. మరి ఏ రోజు విశ్రాంతి దినం అన్నాడు. మీకు తెలియదా బైబిల్లో శనివారం విశ్రాంతి దినం అని రాయబడలేదా? మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఈ విశ్వాసులకి అని చెప్పాను. అని నిలదీసి అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు నాతో అన్న మాట, ఒకే ఒక మాట ఏంటో తెలుసండి? ఏమండి, మాకు ఆదివారం ఇష్టం అండి, మేము ఇలాగే చేసుకుంటాం, ఇలాగే పోతాం, ఇలాగే చచ్చిపోతాం, మీరెవరైనా మాకు చెప్పడానికి? మీకు శనివారం ఇష్టం కదా, మీ శనివారం చేసుకోండి, మీరు మాకేం చెప్పకండి, మేము ఆదివారం కాబట్టి మేము ఆదివారం ఇలాగే పోతాం. అయ్యా ఆదివారం ఆరాధన దినం కాదు, ఆదివారం వాక్యానుసారమైన ఆరాధన కాదు, మీరు వాక్యంలో ఉంటే అలాగే చేసుకోండి అని నేనంటే
మాకు వాక్యం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదండి, మేము ఇలాగే పోతామండి అని సీరియస్ అయిపోతున్నాను నా మీద. నేనేం చేస్తాను చెప్పండి? సరే మీ కర్మ అని చెప్పేసి వచ్చేసాను. తర్వాత రోజుల్లో అతను చాలా భయంకరమైన పాపం చేసి మా ఊరు నుంచి వెలివేయబడ్డాడు. ఏం పాపమో తెలుసండి? చెప్పకూడదు. తన సొంత బామ్మర్ది భార్య ఏమవుతుంది చెప్పండి? బామ్మర్ది భార్య చెల్లి అవుతుంది. సొంత చెల్లిని అతను సొంత చెల్లితో వ్యభిచారం చేస్తుంటే బామ్మర్ది చూసి ఒంటి మీద పెట్రోల్ వేసుకుని తగలెట్టుకుని నా కళ్ళ ముందే చచ్చిపోయాడు. నేను దుప్పట్లో అన్ని పట్టుకెళ్ళి వేసినా సరే హాస్పిటల్లో తీసుకెళ్ళా, 2 రోజులు 3 రోజుల్లోనూ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇదే పాస్టర్, ఏ పాస్టర్ అయితే మేము ఎలాగోలా పోతాం నీకెందుకు అని అడిగిన పాస్టర్ ఏం చేశాడు తెలుసండి? ఆ బామ్మర్ది భార్యని, బామ్మర్ది చనిపోయిన నెల కూడా అవ్వలేదు, బామ్మర్ది భార్యని తీసుకుని పాస్టర్ విజయవాడలో దుర్గమ్మ గుడికి వెళ్ళి దుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి తిరుపతి తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకొని 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. ఒక పాస్టర్ చేసే పనులండి ఇవి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే దేవుని వాక్యం మీద ఏమాత్రం గౌరవం లేదు వీళ్ళకి. ఇక్కడ వీళ్ళు కూడా వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తానరా బాబు, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారండి? మా పశువులకి ఇక్కడ బాగుంది, మాకు అన్ని ఇక్కడ బాగున్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, మేము అక్కడికి రామంటున్నారు. అంటే దేవుని పిలుపుని వదిలి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సరిపెట్టుకోవడానికే వీళ్ళు ఇష్టపడుతున్నారు తప్ప ముందుకు రావడానికి అస్సలు ఇష్టపడట్లేదండి. పరమ తల్లి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ 2 గోత్రాల వాళ్ళు పశువుల గురించి ఆలోచించారని అనుకున్నాం కదా, నిజమే. కానీ వాళ్ళలో ఉన్న పశువులు ఏంటో తెలుసండి? వాళ్ళు దేని గురించి ఆశపడ్డారో తెలుసా? వాళ్ళు అప్పటి వరకు అలవాటు పడిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే పశువులండి. వాళ్ళ కోసమే, ఆ జీవితం కోసం ఆశపడ్డారు. వాళ్ళు ఏదైతే విడిచిపెట్టడానికి ఇష్టపడకూడని స్వభావం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే జంతు స్వభావం. ఈ రోజు మనకి కూడా ఉంటుందండి, మనలో కూడా జంతు స్వభావం ఉంటుంది తెలుసా? మనలో సాధారణంగా 2 ఆత్మలు ఉంటాయట ప్రతి మనిషిలో. ఒకటి జంతు ఆత్మ, రెండోది మనిషి ఆత్మ, మూడవది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దాన్ని ఏమంటారంటే రువాక్ అంటారండి, రువాక్ అంటారు. మరి మనిషి ఆత్మను ఏమంటారు? నెషామా అంటారు, నెషామా. మరి జంతు ఆత్మను ఏమంటారంటే నెఫెష్ అని అంటారు. ఏమంటారండి? నెఫెష్. అందుకనే ఒక్కొక్కసారి మనలో ఉన్న జంతువాత్మ ఏం చేస్తుందంటే జంతువులాగా ప్రవర్తిస్తూ ఉంటుంది, బయటకు అలాగే వస్తుంటాడు. ఏమండి, చాలా మంది డ్రింక్ చేసినప్పుడు ఆ జంతువాత్మ ఆడు బయటకు వస్తూ ఉంటాడు, ఎవడి రండ్రా అని అంటుంటాడు. అంటే ఎవడు ఏమీ చేయలేడు, ఎందుకంటే వాళ్ళు ఎవడున్నాడు? ఏనుగు ఉంది, ఏనుగు లాంటి స్వభావం ఉంది. ఎవరినైనా ఎదురు తిరిగి కొట్టే స్వభావం. ఎవరైనా తాగేసున్నాడు, ఆడితో ఎందుకురా, తాగేసున్నాడు ఎలాంటి సమానం అండి? పశువుతో సమానం అని అంటుంటారు. అంటే పశువు ఆత్మ నెఫెష్ అనేది ఉంటుందంటాడు మనలో. ఎప్పుడైతే మనలో ఉన్న పశువు ఆత్మను మనం చంపి లేదా తగ్గించుకుని మనిషి ఆత్మను పెంచుకుంటాము, అప్పుడు దేవుని ఆత్మ మనలోకి రావడానికి ఇష్టపడుతుందండి. అంటే రువాక్ హక్బోదేశ్, పరిశుద్ధాత్మ మనలోకి రావడానికి ఇష్టపడుతుంది. పరమతల్లి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చూడండి, చాలా మంది తాగుబోతులు చూసారనుకోండి, ఆడు ఏం చేస్తున్నాడో ఆడికే తెలియదు, ఆడు ఏం చేస్తున్నాడో ఆడికే తెలియదు. మరి ఆడితే ఎందుకు లేదా? ఆడు ఏం చేస్తాడో తెలుసండి? మైండ్ సరిగ్గా పనిచేయదు, వాడు ఏం చేయాలనుకుంటా చేసేస్తాడు. కాబట్టి మనలో ఉన్న పశువు లాంటి ఆత్మను కాదు, కానీ మనలో ఉన్నటువంటి మంచి మనిషి ఆత్మను మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించదు. పరమతల్లి స్తోత్రం, హల్లెలూయా. మరి నది ఒడ్డులో ఉన్నాము, అవతలికి దాటాలి. ఈ నది అంటే ఏంటి చెప్పండి అండి? గోదావరి కదమ్మా, అక్కడ ఉన్న నది యోర్దాను నది. యోర్దాను దాటితే కానాను, యోర్దాను యువతలేమో వీళ్ళు ఉండిపోతామన్నారు. యోర్దాను దాటాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నది అంటే ఏంటి?
మన జీవితంలో ఎదురయ్యే చిట్ట చివరి సమస్య. ఆ సమస్యను మనం అధిగమిస్తే తండ్రికి దగ్గర అయిపోతామండి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ సమస్యను ఎదుర్కోలేక మనం ఏం చేస్తామంటే వద్దులే ఇక్కడే ఉండిపోదాం, ఇది చాలు అని అనుకుంటుంటాం. కానీ ఆ స్థితి కాదు. కానీ ఆ పెద్ద సమస్యలు దాటి మనం ముందుకు వెళ్ళగలిగితే పరమ తండ్రి వాగ్దానం చేస్తున్న పరలోక రాజ్యము అక్కడే మనకు ఉంటుందండి. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ నది దాటాలనంటే దాటాల వద్దా చెప్పండి? దాటదాం అనుకుంటున్నారా మీరు? ఎలా దాటాలి? నదిని ఎలా దాటాలి అని అంటే మనమైతే దాటలేము. కానీ సింహం లాగా మనం మారగలిగితే ఖచ్చితంగా దాటగలుగుతామండి. పరమ తండ్రి చిత్తాన్ని మనం చేయగలిగితే అప్పుడు కూడా దాటగలుగుతాం. దాటడానికి మనకు శక్తి ఉందా అంటే లేదు, మనం దాటలేము. విశ్వాసంతో మాత్రమే దాటగలం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని రాయబడిందని. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. మరి దాటాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు 42 చోట్ల ఆగారు. ఎన్ని చోట్ల ఆగారండి? మనకి 33వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నేను చెప్పాలనుకున్న వేరే సబ్జెక్ట్ అయిపోయింది, తండ్రి చెప్పినట్టే వచ్చేసారి నేను చెప్తాను. 33వ అధ్యాయంలో చూడండి, మోషే అహరోనులు తమ వలన చదవండి. 33వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. ఈ ప్రయాణం చేశారు. ఏమేమి చేశారంట అంటే కిందకి చదువుకుంటూ వస్తే 9వ వచనంలో మనం చూడండి, 9వ వచనానికి ముందు 4వ వచనం చదవండి. అప్పుడు ఐగుప్తీయులు దేవతలకు తీర్పు తీర్చారు. ఇశ్రాయేలీయులు రామశేషులో నుండి బయలుదేరి సుకోతులో దిగారు. ఫస్ట్ సుకోతులో దిగారు. సుకోతులో నుంచి బయలుదేరి యాతాంలో దిగారు. యాతాంలో నుండి బయలుదేరి బయల్సెఫోన్ ఎదుట ఉన్న మిగ్దోలు ఎదుట దిగారు. ఇలాగా ఏమని రాయబడిందంటే ఇక్కడ దిగారు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దిగారు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దిగారు. ఇదంతా ఎలా కనబడుతుంది అంటే చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారంట తన కొడుకుకి భయంకరమైన జబ్బు చేసిందంట. సో ఆయన ఏమనుకున్నాడంటే చాలా దూరంలో అతనిని స్వస్థపరచగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వైద్యుడు ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ అబ్బాయిని తీసుకెళ్ళాలంటే ఇతను భయంకరమైన వ్యాధితో చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్నాడు. కానీ తండ్రి ఏడ్చుకుంటూ వాళ్ళ అబ్బాయిని, అంటే రాజుగారు వాళ్ళ కొడుకుని ఏడ్చుకుంటూ ఈ అబ్బాయిని తీసుకుంటూ వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళాలి. ఒక చోటకు వచ్చారు, అక్కడ ఆగారు. ఆగిన తర్వాత అబ్బాయికి ఏమైందంటే జ్వరం వచ్చింది. ఓకే, తర్వాత అక్కడ కొంచెం ఉన్నారు, జ్వరం తగ్గింది. తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళారు, కొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చీకటి పడింది. అక్కడ ఏమైందంటే కాళ్ళు చేతులు తిరుగుతున్నాయి. అక్కడ కొంచెం ఆగిపోయారు. ఆ తర్వాత తగ్గాయి. మళ్ళా కొంచెం ముందుకు వెళ్ళారు. ఇంకొక చోటుకు వెళ్ళిన తర్వాత మళ్ళా చీకటి పడింది. అక్కడ ఆగారు. అక్కడ ఏమైందంటే వాంతులు అయ్యాయి ఆ అబ్బాయికి. మరలా కొంచెంసేపు ఉండి అక్కడ తగ్గిన తర్వాత మరలా బయలుదేరి వెళ్ళారు. చివరికి వెళ్ళవలసిన వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వైద్యం చేయించుకున్నాడు. చేయించిన తర్వాత ఆ అబ్బాయి బాగుపడ్డాడు. ఇప్పుడు మరలా అదే దారిలో తిరిగి రావాలండి. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారో చెప్పండి అమ్మా. సంతోషంతో వాళ్ళ కొడుకుని తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఏ దారి గుండా వెళ్ళాడో ఆ దారి గుండానే వస్తున్నారు వాళ్ళు తిరిగి. అప్పుడు ఆ అబ్బాయికి, బాబు నాన్న మనం వెళ్ళేటప్పుడు ఇదిగో ఇక్కడే నీకు వాంతులు అయ్యాయి, దేవుడు సహాయం చేశాడు. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి నీ కాళ్ళు చేతులు పీకేశాయి, నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు చూడటం మానేసావు, ఇక్కడ చాలా పెద్ద జ్వరం వచ్చింది అని చెప్తాడు కదండి. అలాగే
ఈ 42 ప్రయాణాలు ఎందుకు చెప్తున్నారంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలకు కూడా ఈ 42 ప్రయాణాలు సాదృశ్యంగా ఉన్నాయి. అర్థమైందండి? 42 ప్రయాణాలని 42 మక్కోం అని అంటారు ఇబ్రూలో. మక్కోం అంటే తెలుగులో మక్కం అంటారు తెలుసా అండి? మకాలు. మక్కం అంటే ఏంటండి? అవునా? మా ఏరియాలో మకాం అంటే ఏంటంటే ఒక పొలం ఉందనుకోండి, పెద్ద తోట ఉందనుకోండి, ఆ తోటలో ఎక్కడైనా చిన్న షెడ్ లాంటిది వేసుకుంటే దాన్ని మకాం అంటారు అనమాట. మకాం. అలాంటి మకాలు. వీళ్ళు ఏమయ్యారంటే 42 మకాలు వేసుకున్నారు. ఓకే. సో ఈ 42 ప్రయాణాలు కూడా ఏమవుతాయంటే ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తాడు కదా. ప్రతి మనిషి జీవితంలో 42 ప్రయాణాలు చేస్తాడు ఖచ్చితంగా. ఎలా చేస్తాడు అని అంటే మొట్టమొదటిగా ఐగుప్తు నుంచి విడిపించబడతాడు. అంటే మనం తల్లి కడుపు నుంచి బయటకు వచ్చామనుకోండి, బయటకు వచ్చి రావడం కూడా ఐగుప్తు నుంచి బయట రావడంతో సమానం. ఊపిరాడదు, ఇరుకు ప్రదేశం, చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ తండ్రి కాపుదల మాత్రం ఉంటుంది. ఐగుప్తులు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారని అంటే మారా దగ్గరికి వెళ్ళారు. నీళ్లు చేదుగా మారిపోయి మన పరిస్థితులు కూడా చేదుగా మారుతాయి. రిఫీదీం దగ్గరికి వచ్చారు, అక్కడ చేతులు బలహీనపడ్డాయి, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఎదుటి వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టి చంపేస్తున్నారు. కొన్నిసార్లు మన చేతులు కూడా ఏమి చేయలేని పరిస్థితులు ఉంటాం. తర్వాత ఏమవుతుందంటే కొన్ని చోట్ల కివ్రోత్ హతవా అనే మాట ఉందండి. అంటే కోరికలను సమాధులు చేసుకున్నారు. వాళ్ళు ఇంకా మా పని అవ్వదు, మేము ఏమి చేయలేము, ఇంకా చచ్చిపోవడంతో సమానం అని అనుకున్నారు. వాళ్ళు సమాధులు అయిపోతారు. ఆ తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించడానికి వాళ్ళు సీనాయి దగ్గరికి వచ్చారు. 3 రోజులు పరిశుద్ధంగా ఉన్నారు, పరమ తండ్రి తోరా తీసుకున్నారు. అలాంటి రోజులు కూడా మన జీవితంలోకి వస్తాయి. ఒకవేళ బాధపడుతున్నారేమో మీరు ఎవరైనా, ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, నా జీవితం ఇంకా మారలేదు, నా బ్రతుకులు ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు నేను ఉన్నతంగా జీవించగలుగుతాను, ఎప్పుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతానని మీరు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా జరుగుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. 42 చోట్ల ప్రయాణం చేశారు, 42 చోట్ల ఆగారు, 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కానీ యోర్దానుకు చేరుకున్నారు, అవతల కానానుకు వెళ్లే దగ్గర ఉన్నారు. పరందని స్తోత్రం, హల్లెలూయా. బలహీన పడకండి, బలంగా ఉండండి, ధైర్యం పొందుకోండి. తండ్రి ఉన్నారు, మనల్ని యోర్దాను దాటిస్తారని మీరు నమ్మితే. అది కూడా ఎప్పుడనంటే మీరు ఇక్కడ ఉండిపోతానంటే ఓకే, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు. మీరు అక్కడికి వస్తానంటే, ఎక్కడికండి? వాగ్దాన దేశానికి వస్తారంటే మాత్రం పరమ తండ్రి మీకు సహాయం చేస్తారు. మీరు బలవంతులు, బలహీనులు మాత్రం కాదు. బలంగా ఉండండి. ఖజాక్ వెనిత్ ఖజే అంటే బలముందిరి బలముగా ఉందాం. పరమ తండ్రికి స్తోత్రం. తండ్రి తన మాట దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.